మనం శ్రమలు తినాలని చెప్తున్నాం, అవునా? యేసయ్య శ్రమలు పడ్డారు, సిలువలో మన కొరకు త్యాగం చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు మనం అనకూడదు, మరి ఏమనాలి సార్? సిలువ ధ్యానాలు, మెమొరబుల్ డే. ఇలాంటి రోజుల్లోనే యేసుక్రీస్తు వారు ఏమన్నా సిలువలో మరణించారు. జ్ఞాపకం చేసుకోవటం తప్పేం కాదు, జ్ఞాపకార్థ దినాలు అనొచ్చు. ఈరోజు మనకు శ్రమలు అనుకుంటున్నాం, కానీ హైందవులు, ముసల్మాన్స్ చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, గృహప్రవేశాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా ఒక మండపంలో చక్కగా లైటింగ్ లాగా ఉంచారు. శ్రమల దినాలు కాదు ఇవి, సిలువ ధ్యానాలు. అంటే ఇదే సీజన్లో యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడ్డారు, అది మనం ధ్యానం చేసుకుంటున్నాం, తప్పేం కాదు, చేసుకోవాలి, తప్పేం కాదు. కానీ శ్రమలు దినాలు అంటున్నారు, అది తప్పు. ఇంకా భయంకరమైన శ్రమలు ఉన్నాయి, 7 ఏండ్ల శ్రమలు ఉన్నాయి. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది.